నమస్తే, నా పేరు మసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. మన ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, ప్రేక్షక దేవుళ్ళు, తర్వాత రైతు దేవుళ్ళు అందరికీ నా నమస్సుమాంజలి. ఈ మధ్య ఇప్పుడు మామూలుగా రొటీన్గా కాకుండా ఒక చిన్న సబ్మిషన్ కూడా కొంతమంది రైతు మిత్రులు నాకు ఏం చెప్పారంటే, ఏమండి మీ బ్యాక్గ్రౌండ్లో డిపార్ట్మెంట్కి రిజైన్ చేశారు కదా, అది చెప్పట్లేదు ఏంటి అని. వాస్తవంగా 2005లో నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి రిజైన్ చేసి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద రీసెర్చ్ మొదలెట్టాను. రీసెర్చ్ మొదలెట్టి 15 years రీసెర్చ్ తర్వాత నేను డైరెక్ట్గా ఫీల్డ్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నాకు అనేక మంది రైతులు కలుస్తుంటారు కదా, అందులో మనకి ప్రధానంగా ఒక మంచి రైతు ఇది గోల్డెన్ ఫార్మ్స్ వీళ్ళు అనమాట, ప్రభాకర్ గారు. వీళ్ళు దాదాపు 2.5 years నుంచి నన్ను ఫాలో అవుతున్నారు. ఇదంతా మన కాన్సెప్ట్, నా టెక్నాలజీ మీద వ్యవసాయం జరుగుతుందన్నమాట. ఇక్కడ దాదాపుగా 7,000 మొక్కలు ఉంటాయి. అంటే 40 ఎకరాలు మ్యాంగో ఫామ్. ఇది 40 ఎకరాల్లో సుమారుగా ఎకరాకి వచ్చి 175 వరకు మొక్కలు ఉంటాయి హై డెన్సిటీలో. ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ప్రూనింగ్ చేయటం, తర్వాత ఇవన్నీ చేయటం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఇన్ టైంలో జరుగుతుంది. అలా రెస్పాండ్ అవుతున్నారు ఇక్కడ మన ప్రభాకర్ గారు కానీ, తర్వాత ఇక్కడ ఈ ఫామ్ సూపర్వైజ్ చేసే మధు అని, ఆయన పేరు నా పేరు ఒకటే, నాకు పోటీగా పెట్టుకున్నాడు ఆయన పేరు. సో ఈయన ఈ వ్యవసాయం కూడా నాకు పోటీగా చేస్తున్నాను అనమాట. నేను ఏది చెప్తే అది ఇమీడియట్గా ఇంప్లిమెంటేట్ చేయటం అనేది కొంచెం మంచి విషయం. ఇప్పుడు ఈ ఫామ్ గురించి, ఇక్కడ జరిగే ఆపరేషన్ గురించి ఆయన చెప్తారు. తర్వాత నేను మ్యాంగోలో టెక్నాలజీ చెప్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా చోట్ల పూతలు వెనకబడిపోయినాయి, రకరకాలుగా ఉన్నాయి. ఫ్లవరింగ్, హెవీ రెయిన్స్ వల్ల పూతలు ఆగిపోయినాయి, ఇంకా కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు, మిక్స్డ్ ఇవి ఉన్నాయి. దాని అందరికీ రీజన్ టోటల్ మ్యాంగో టెక్నాలజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మన మధు ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ గురించి చెప్తాను. ఈయన పేరు మధు. ఈ గోల్డెన్ ఫార్మ్స్కి మేనేజర్ ఒక విధంగా చెప్పాలంటే. ఇంటర్నల్గా ఇంకా వేరే ఉండలే కానీ, బట్ మేనేజర్ ప్రస్తుతానికి. ఇక్కడ అన్నీ ఈ ఫామ్ని అంతా జాగ్రత్తగా చూసేది ఈయనే, అన్ని ఆపరేషన్స్ ఇక్కడ ఈయనే చేస్తారు. ముందు ఈయన మాటలో ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి మాట్లాడుతుంది, తెలుసుకుంటాం. అది గోల్డెన్ ఆర్గానిక్ ఫామ్, వికారాబాద్ జిల్లా, పొడూరు మండల్, పొడూరు విలేజ్. ఈ 40 acresలో ఆర్గానిక్ ఫామ్ చేస్తూనే ఉంటాం. ఈసారి మా మధు గారు బయో ప్రోడక్ట్స్ ఇచ్చుకుని ఆయన ఆధ్వర్యంలో స్ప్రేలు, ఈ బయో ప్రోడక్ట్స్ కింద ఇచ్చే మొత్తం ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నది. మళ్ళీ ఇంకోటి, దీంట్లో 120 వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్. దాంట్లో 60% ఏమో రెడ్ కలర్ వెరైటీస్. మళ్ళీ 6 acres దాకా సపోటా ఉంది. మిగతాది 10 acres ఆర్గానిక్ వరి పండిస్తాం మేము. ఇప్పుడు దీనికి మ్యాంగోకి జూన్ నుంచి మీరు ఏం ఆపరేషన్ చేస్తున్నారు చెప్పండి. జూన్ నుంచి జూలై వరకు మేము ఫస్ట్ దీని కొమ్మలు కత్తిరించడం అవుతుంటుంది. ఎలా చేస్తారు? ప్రూనింగ్ హై డెన్సిటీ ప్లాంటేషన్లో 8 feet కంటే లోపలనే కింద ఉన్న కొమ్మలు కత్తిరించగలుగుతాం. దాని తర్వాత ఒకసారి మధుగారు ఇచ్చింది స్ప్రే చేస్తాము బయో ప్రొడక్ట్స్. తర్వాత అది తీసినాక ఒక 2 times మా జీవామృతం స్ప్రే చేస్తాము. దాని తర్వాత ఆగస్టులో ఈ మళ్ళా పండుగ రాకుండా ప్లస్ ఇంకా వేరే బయో ప్రొడక్ట్స్ స్ప్రే చేస్తాం. దానివల్ల మీకు ఏం బెనిఫిట్ కలిగింది? లాస్ట్ ఇయర్ అంటే మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయరే మనం ఎక్కువగా మాసివ్గా స్టార్ట్ చేసాం ప్రోగ్రామ్ ఇక్కడ. అవును సార్. లాస్ట్ ఇయర్ మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? లాస్ట్ ఇయర్ కంటే కొంచెం ఈల్డింగ్ ఎక్కువ వచ్చింది మాకు ఈ బయో ప్రొడక్ట్. దానికి ముందు సంవత్సరం కంటే ఈల్డ్ ఎక్కువ వచ్చింది. ఇంకా క్వాలిటీ ఉన్నది, ప్లస్ పండుగ కూడా కొంచెం కంట్రోల్ అయింది మాకు. మళ్ళీ కీపింగ్ క్వాలిటీ కూడా పెరిగింది, దాన్ని సెల్ఫ్ లైఫ్ పెరిగింది.
సైజు కూడా గ్రోత్ కూడా సైజు కూడా కేసర్ కూడా కిలో 4 నుంచి 5 వచ్చినాయి. కేసర్ దసరి కూడా అంతే వచ్చినాయి. మళ్ళీ బెనిషాన్ బెంగన్పల్లి హిమాయత్ కేజీకి ఒకటే వచ్చింది వెరైటీస్. ఇంకా స్పెషల్ వెరైటీస్ అంటే మా రెడ్ కలర్ వెరైటీలో కూడా చాలా స్వీట్నెస్ ప్లస్ కలర్ నాణ్యత మంచిగా ఉన్నాయి. అంటే ఎంతవరకు ఉండొచ్చు దాన్ని టీఎస్ఎస్ TSS టోటల్ సాల్యుబుల్ షుగర్స్ అంటారు. అది ఎంతవరకు ఉండొచ్చు? ఈ రెడ్ కలర్ వెరైటీలో ఏమో 24 నుంచి 26 వరకు ఉన్నాయి. ఈ మన దసరి వీటికి ఏమో 19 ఉన్నాయి. ఇప్పుడు ఎలా మీ కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? కస్టమర్ రెగ్యులర్ అంటే మాకు ఎవ్రీ ఇయర్ వచ్చే కస్టమర్లు ఇయర్లీ పెరుగుతున్నారు. ప్లస్ ఇక్కడనే వచ్చి తోటకాడ తీసుకెళ్తారు మాకు ఆర్డర్ పెట్టి. ఇంకా మా అవుట్లెట్స్ కూడా హైదరాబాద్లో 2-3 ఉన్నాయి. అంటే మీరు గత సంవత్సరం ముందు సంవత్సరాల కంటే ఇప్పుడు నా కాన్సెప్ట్లో నా టెక్నాలజీలో మీరు పండించడం మొదలెట్టిన తర్వాత మీకు కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? కస్టమర్ రెగ్యులర్ కంటే ఎక్కువ వస్తున్నారు నా ఆర్గానిక్ వల్ల. ప్లస్ ఇంకోటి నాణ్యత చూసి ఒక కస్టమర్ తిననుకో ఆయనతో ఇంకొకరు కూడా వాళ్ళ వెంబడి రాగలుగుతున్నారు, యాడ్ అవుతుంది. ఈసారి మీకు ఇంకేమన్నా ప్లాన్స్ ఉన్నాయా మార్కెట్ పెంచడానికి? ఈసారి ఈ ఎక్కువ వర్షాల వల్ల ఈల్డింగ్ ఎలా వస్తుంది, ఇప్పుడు లేట్గా వస్తున్నది. లాస్ట్ ఇయర్ కన్నా 5-10 డేస్ ఎర్లీ కొన్ని ప్లాంట్స్ ఏమో రసాలు యూనివర్సల్గా ఉన్న ప్రాబ్లం అది మనకే కాదు. బట్ ఈల్డ్ మాత్రం మామూలుగానే వస్తుంది, మీకు ఇబ్బంది ఏం లేదు సార్. అది మీరు మార్కెటింగ్ ప్లాన్స్ స్ట్రాటజీస్ ఏమన్నా మారినాయా? అంటే ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా కొన్ని ఇంకా అవుట్లెట్స్ సిటీలో సరౌండింగ్లో పెట్టబోతున్నాం మేము. ప్లస్ ఇక్కడ కూడా రెగ్యులర్గా వచ్చేటోళ్ళని తీసుకోవడానికి కూడా ఇక్కడ అవైలబుల్గా చేస్తాం మేము. అలాగే ఇప్పుడు ఎవరైనా మీకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా చెప్పండి. మీరు అంటే ఫ్రూట్స్ కావాలనుకునే వాళ్ళు మధు గారు నెంబర్ ఉంటుంది మా సార్ది, ప్లస్ నా నెంబర్ కూడా ఉంటుంది 9494708443. సో ఇదనమాట ఇప్పుడు గోల్డెన్ ఫార్మ్స్ మధు గారి అభిప్రాయం. ఇక్కడ గత సంవత్సరం అంత ముందు సంవత్సరాల కంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ పెరిగింది, తర్వాత ఎక్కువ సమస్యలు లేవు, తగ్గినాయి అనమాట పెస్ట్ అండ్ డిసీజ్. నెక్స్ట్ మనకు వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఒక పండు ఆర్గానిక్లో కల్టివేట్ చేసామో అప్పుడు దానికి న్యాచురల్ యారోమా ఉంటుంది. గతంలో మనం చూసేవాళ్ళం, ఎప్పుడు మా చిన్నప్పుడు వరి చెత్తలో కావేసేవాళ్ళు పళ్ళు, ఇంట్లోకి వెళ్ళగానే ఇళ్ళంతా గుప్పు అని వచ్చేది. సేమ్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నాకు వచ్చిన కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎందుకంటే నా క్లయింట్స్ కూడా కొంతమంది తింటూ ఉంటారు కాబట్టి, ఈ బాక్స్ ఓపెన్ చేయగానే ఇల్లంతా గుప్పు అని యారోమా వచ్చిందని చెప్పారనమాట. సో అది ఒక గర్వించదగ్గ విషయం. అది ఇట్స్ గ్రేట్ ఎఫర్ట్ అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు మార్కెట్లో దొరికే పండు ముక్కు దగ్గర పెట్టుకుంటేనే వాసన రావట్లేదు. అటువంటిది ఒకసారి బాక్స్ ఓపెన్ చేయగానే అంత యారోమా వస్తుందంటే ఇట్స్ వెరీ గ్రేట్ ఎఫర్ట్. సో వీళ్ళు ఇదే విధంగా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ ఇప్పుడు ఒక కన్జ్యూమర్కి విషం లేని ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ న్యాచురల్ ఫ్రూట్, ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక ఫ్రూట్ ఎందుకు తీసుకుంటాం, నాట్ ఓన్లీ తిని ఆహారం పొట్టలోకి వెళ్ళిపోవడమే కాదు, దానివల్ల కొన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, అవి శరీరానికి ఉపయోగపడతాయి. ఒకటి సమ్మర్లోనే మ్యాంగో ఎందుకు వస్తుందంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా మామిడి కాపాడుతుంది. తర్వాత అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మ్యాంగోలో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల, అంటే పర్టికులర్ చాలా వెరైటీలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, మంచి డైజెషన్ ఇది అలా జరుగుతూ ఉంటుంది అనమాట. మనం ఎక్కువ శ్రమ పడకుండానే డైజెషన్ అవుతుంది. మా సమ్మర్లో మనకి ఈ సన్లైట్ మార్నింగ్ 8 or 9 వరకు పర్లేదు, కానీ ఆ తర్వాత వచ్చే సన్లైట్ ఏంటంటే మన బాడీలో ఎనర్జీని మొత్తాన్ని లాగేస్తూ ఉంటుంది. అంటే అందులో యూవీ రేస్ మిక్స్ అయ్యి ఉంటాయి. ఈ మ్యాంగో తినటం వల్ల ఏమవుతుందంటే, మంచి ఆరోగ్యకరమైన మ్యాంగో, న్యాచురల్ మ్యాంగో తినటం వల్ల ఏమవుతుందంటే ఆ ఎనర్జీ బిల్డ్ అవుతుంది, ఎనర్జీ లాస్ అవుతుంది, బిల్డ్ అవుతుంది. అంటే మనం వీ వోంట్ లూజ్ ఎనీ ఎనర్జీ, చక్కగా హ్యాపీగా తిరిగేయచ్చు. తర్వాత ఇక్కడ పర్టికులర్ ఫామ్లో మనకి డయాబెటిక్ మ్యాంగో కూడా ఒకటి ఉంది. డయాబెటిక్ మ్యాంగో అంటే మీరు అపోహపడవచ్చు, అది డయాబెటీస్ వస్తుందో తింటే అని. అలా కాదు, అది డయాబెటీస్ రాదు. మిగతా మ్యాంగోస్ తినటం వల్ల డయాబెటీస్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. అందులో కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, ఒక చిన్న సబ్మిషన్. జనరల్గా నాకు తెలిసిన దాని వరకు ఓన్లీ మ్యాంగో తిని ఆ పూట మిగతా ఫుడ్ మానేస్తే డయాబెటీస్ పెరగదు. ఓన్లీ మ్యాంగోతో ఆపేయాలి తినాలనుకున్న వాళ్ళు. అది ఏ ఫ్రూట్ ఏ మ్యాంగో తిన్నా కూడా ఇబ్బంది లేదు. బట్ మిగతా అన్నీ కూడా తినాలనుకున్న వాళ్ళు ఇలాగ మన దగ్గర ఉన్న డయాబెటిక్ మ్యాంగో తింటే
టామీ గోల్డ్ అని దొరుకుతుంది. అది తింటే మనకి ఎట్టి పరిస్థితుల్లో డయాబెటీస్ పెరగదన్నమాట. అలాగే మిగతా ఎగ్జోటిక్ వెరైటీస్ చాలా ఉన్నాయి. మనకి ఆస్ట్రేలియా నుంచి వచ్చినాయి, జర్మనీ నుంచి వచ్చినాయి కొన్ని వెరైటీస్, చాలా రకాల ఫ్రూట్స్. అవి చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి, చాలా ఎక్కువ మంచి టేస్టీగా ఉంటాయి, మంచి ఎక్కువ స్వీట్ ఉంటాయి, ఎక్కువ యారమో ఉంటాయి. ఇలాగ వాటన్నింటినీ మీరు చూజ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఏదైనా కావాలంటే మీరు డైరెక్ట్గా ఈ ఫామ్కి వచ్చి మీ ఆ ఫ్రూట్ టేస్ట్ చేసి ఆ ఫ్రూట్ని మీరు పిక్ చేసుకొని మీ స్వయంగా మీ చేతులతో పిక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. లేదా ఇక్కడ మనకి రైపనింగ్ ఛాంబర్ కూడా ఉంది. మనకి కెమికల్స్ వాడతారు జనరల్గా మార్కెట్లో. ఈ వాడేవాళ్ళు ఏం చేస్తారంటే రైపనింగ్ కోసం ఎదిరిల్లు లిక్విడ్ స్ప్రే చేయటం, లేదంటే ఎదిరిల్లు ఉన్న నీళ్ళలో పెంచడం, ముంచడం. ఇంకా తర్వాత గతంలో ఒక కార్బైడ్ బ్యాన్ అవ్వకముందు కార్బైడ్ కూడా వాడేవాళ్ళు. అవన్నీ ఇక్కడ లేకుండా న్యాచురల్గా రైపనింగ్ ఛాంబర్లో ఏం చేస్తారంటే ఎథిలిన్ గ్యాస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎథిలిన్ గ్యాస్ అనేది ఎలా అంటే ఇప్పుడు మనం పండు పండిన తర్వాత ఈ ఆరోమా రూపంలో ఏ గ్యాస్ అయితే బయటకు వస్తుందో అదే ఎథిలిన్ గ్యాస్, నథింగ్ బట్. ఆ ఎథిలిన్ గ్యాస్ మనం రిలీజ్ చేయటం వల్ల స్లోగా పండు పండుతుంది, చక్కగా ఉంటుంది. తర్వాత మనం చక్కగా వాష్ చేస్తాం పళ్ళని, ఆ పైన డస్ట్ లేకుండా. జనరల్గా బయట మార్కెట్లో వాష్ చేసేవాళ్ళు ఏంటంటే కెమికల్ బెనోమిల్లో లేదా బ్లైటాక్స్ లేదా సర్ఫ్, ఈవెన్ కొంతమంది ఈ మధ్యకాలంలో చూసాను కంఫర్ట్ కూడా వాడుతున్నారు, ఏది ఫ్రూట్ షైనింగ్ రావడానికి, వాష్ చేయడానికి. ఇక్కడ అలా కాకుండా మనం కేవలం సోప్ నట్ కుంకుడు రసంతో వాష్ చేస్తాం. దాన్ని వాష్ చేయటం వల్ల ఏముందంటే పైన ఏమన్నా పెస్ట్ డిసీజ్ ఉన్నా ఈ వాష్ అయిపోతాయి. తర్వాత మంచిగా ఆ డస్ట్ క్లీన్ అయిపోతుంది. కన్జ్యూమర్ డైరెక్ట్గా తిన్నా కానీ ఆయనకి దీనివల్ల ఈ బ్యాక్టీరియా, ఫంగస్ అటాక్లు ఏవి ఉండవు అనమాట. సో ఇంత స్వచ్ఛంగా మనం మామిడి పండు ఇచ్చినప్పుడు కన్జ్యూమర్స్ దీన్ని చక్కగా వినియోగించుకుంటే చాలా మంచిది. వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఫస్ట్. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఒక రీసెర్చ్ ప్రకారం, ఒక తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు చేసిన ప్రకారం ప్రతి వినియోగదారుడు భారతదేశంలో ప్రతిరోజు 366 మిల్లీగ్రాముల విషం తింటున్నాడు ఏదో రూపంలో. బట్ అది జరిగి 25 ఇయర్స్ అవుతుంది. 2000 ఇయర్లో జరిగింది ఆ రీసెర్చ్. ఇప్పుడు 25 ఇయర్స్ గడిచింది. ఆల్మోస్ట్ 500కి ఈజీగా వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు అంత విషం తిని మనిషికి రోగాల పాలవక, హాస్పిటల్ పాలవక ఏమవుతాడు? వాళ్ళన్నీ వెళ్ళేది హాస్పిటల్కే. ఇక్కడ కనీసం వాళ్ళ ఆరోగ్యం ఉండదు. ఇప్పుడు ఏదైతే ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఏ పండు తింటున్నాడో అది ఇప్పుడు రోగాల కోసం తిన్నట్టు అవుతుంది. సో అవన్నీ తగ్గించి మీరు ఇక్కడ తీసుకోండి, లేదా ఇలాగ ఎవరైనా మీరు ఆర్గానిక్లో కల్టివేట్ చేసిన వాళ్ళ దగ్గర తీసుకోండి. వీళ్ళైతే ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీతో ఉన్నారు. మన జాతికి విషం లేని ఆహారం ఇవ్వాల్సిందే, మాకు నష్టపోయినా పర్లేదనే స్ట్రాంగ్ స్ట్రాటజీతో వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇక్కడ కొనండి, లేదా ఇంకెవాళ్ళు ఇలాగైనా తీసుకున్నా మీరు ఆర్గానిక్కి ఇచ్చేయండి, ఆర్గానిక్ని ఎంకరేజ్ చేయండి. జనరల్ చాలామంది అపోహ ఏంటంటే మాకు ఆర్గానిక్ అంటే ఎక్కువ రేటు ఉంటుందని. మీరు హాస్పిటల్కి పెట్టే డబ్బుతో పోలిస్తే ఇది చాలా తక్కువ రేటు. సో ఈ విధంగా మీరు మిగిల్చుకోండి. ఇప్పుడు మనకి మా మిత్రులు ఒక ఆయన చెప్తారు, ఆయన రిపోర్టర్, అగ్రికల్చర్ రిపోర్టర్ అనమాట. ఆయన పేరు నేను చెప్పనులే. రైతును కాదు, ఒక ప్రోడక్ట్ కోసం తినే ప్రోడక్ట్ కోసం రైతును కాకుండా ఒక రైతు డాక్టర్ని ఎంచుకోమని చెప్తారు ఆయన. రైతు డాక్టర్ని ఎందుకంటే మనం ఏది వచ్చినా కానీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, మిగతా విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనం తినే ఆహారం ద్వారా వస్తాయి. తినే ఆహారం పొల్యూట్ అయినప్పుడు ఏమవుతుంది? మనకు అవన్నీ దొరకవు కదా. ఒకవేళ అవన్నీ దొరికినా వాటితో పాటు విషం మన లోపలికి వెళ్తున్నాడు, మనం జబ్బు బారిన పడతాం. అందుకని మీరు ఒక మంచి రైతు వైద్యుడిని ఎన్నుకోండి, చక్కగా ఆరోగ్యంగా జీవించండి, 10 కాలాల పాటు హాయిగా ఉండండి. చాలామంది ఏం చెప్తారంటే ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకొని మేము వీలైతే బతంలో ఇవ్వండి అంటారు. అది ఒక పెద్ద ఫాల్స్ మిస్టేక్. అటువంటి వాళ్ళంటే నాకు చాలా చిరాకు, కరెక్ట్ కాదు కదా. ఆ విధంగా మీరు కెమికల్స్ని ఆహారంలో ముందు కెమికల్స్ని దూరం చేసుకోండి. మంచి రైతు డాక్టర్ని ఎక్కడ తీసుకోండి, లేదంటే వాళ్ళనే పండించమని చెప్పండి ఆర్గానిక్లో. మీరు యూ డిమాండ్ ఫర్ దట్. మీరు హాస్పిటల్ పెట్టే ఖర్చు కంటే ఇది ఎక్కువ కాదు. ఇంకోటి వీళ్ళు ఇచ్చే రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్గానే ఉంది, మిగతా మార్కెట్ల కంటే ఎక్కువైతే లేదు. వీళ్ళు ఎందుకంటే ఆ టార్గెట్ ఇది వీళ్ళకి మెయిన్ బిజినెస్ కాదు, వీళ్ళకి వేరే బిజినెస్ చాలా ఉన్నాయి, ఆదాయాలు వచ్చాయి. ఇది హ్యాబిచువల్గా చేసేదన్నమాట. సో యూ చూజ్ గోల్డెన్ ఫార్మ్స్.